11వ వేతన ఒప్పందం అగ్రిమెంట్ అయిన తర్వాత మిగతా అనేక సమస్యలు పెండింగ్ ఉన్నటువంటి వాటి మీద సబ్ కమిటీలు వేయటం కోసం స్టాండర్డైజేషన్ కమిటీ మీటింగ్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా దిగిపోయిన కార్మికుల మెడికల్ స్కీమ్ కొరకు సిపిఆర్ఎంఎస్ స్కీమ్ను దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని చెప్పేసి 25వ తారీఖు నాడు జనవరిన కలకత్తాలో సమావేశం జరిగింది. సమావేశంలో CI2 తరపున VM మనోహర్ పాల్గొని దాని వివరాలు అందజేశారు. దాని ప్రకారము గతంలో ఉన్న స్కీమ్లో కార్మికులకు 8 లక్షలతోని అన్లిమిటెడ్ కూడా ఏదైతే హార్ట్, పెరాలసిస్, కిడ్నీస్, క్యాన్సర్, ఎయిడ్స్, యాక్సిడెంట్ లాంటి సీరియస్ జబ్బులకి ఈ అన్లిమిటెడ్ అనే అగ్రిమెంట్ని లింక్ చేశారు. అంటే 8 లక్షలు అయిపోయిన తర్వాత అన్లిమిటెడ్కి వెళ్ళిపోవాలని చెప్పేసి ఆ లింక్ చేయటం వల్ల మిగతా 8 లక్షలు అనేది అయిపోయి తర్వాతనే మొత్తం అన్లిమిటెడ్ పోయటం జరిగింది. దానివల్ల మిగతా తర్వాత ఏ జబ్బులు వచ్చినా కూడా ఆ 8 లక్షలు కాజేయడం జరుగుతూ ఉంది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది జరుగుతూ ఉందనేది చాలా సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఈ చర్చలో కీలకంగా యూనియన్లు కోరింది ఏంటంటే 8 లక్షలు అనేది సపరేటు, అట్లాగే ఈ యొక్క సీరియస్ జబ్బులకు ఇచ్చేటటువంటి అన్లిమిటెడ్ అనే ఖర్చుకి సపరేటుగా చేయాలి. 8 లక్షలతో లింక్ పెట్టద్దు. 8 లక్షలు అనేది మామూలు జబ్బులకి ఉంచాలి తప్ప దీనికి లింక్ పెట్టద్దు అని చెప్పేసి చేయటం జరిగింది. దాంట్లో మేనేజ్మెంట్ కూడా ఒప్పుకొని ఈ యొక్క సీరియస్ జబ్బులకి అన్లిమిటెడ్గా ఎంత ఖర్చైనా పెట్టే పద్ధతిలో పెట్టేస్తూ 8 లక్షల్లో నుంచి మినహాయించకుండా అగ్రిమెంట్ చేయడం జరిగింది. దాన్ని మేనేజ్మెంట్ అతి త్వరలో సర్క్యులర్ విడుదల చేయడానికి ఒప్పుకున్నది. కాబట్టి దీంట్లో కీలకమైన ప్రధాన అంశంగా దీన్ని మనం అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే గతంలో అగ్రిమెంట్ అయినటువంటి ఏది మెడికల్ రియంబర్స్మెంట్ కోసం మెడికల్ ఖర్చులకి ఎలాంటి డబ్బులు ఇవ్వకపోతే ఇబ్బంది పడతారు కాబట్టి కార్మికులకి భార్య భర్తలు ఇద్దరికి కూడా ఒక్కొక్కళ్ళకి 25,000 చొప్పున కూడా ఇవ్వాలనేది గతంలోనే అగ్రిమెంట్ జరిగింది. దాన్ని సింగరేణిలో అమలు చేయట్లేదు. కోల్ ఇండియాలో కూడా ఏం చేశారంటే 25,000 కాకుండా ఇద్దరికి కలిపి 25,000 అగ్రిమెంట్ను కూడా తొంగలో తొక్కి అమలు చేశారు. దాని మీద సీరియస్గా చర్చ జరిగిన తర్వాత చివరకు 25,000 భర్తకి 25,000 భార్యకి మెడికల్ రియంబర్స్మెంట్ చేసుకోవటానికి కూడా అగ్రిమెంట్ మేనేజ్మెంట్ కూడా ఒప్పుకున్నది. యూనియన్లన్నీ కూడా పట్టుబట్టిన మీదట దీన్ని కూడా అగ్రిమెంట్ అయింది. దీన్ని కూడా అతి తొందరలో సర్క్యులర్ పంపించాలని చెప్పేసి కూడా కోరటం జరిగింది. ఇదే కాకుండా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగం చేస్తూ సింగరేణిలో కానీ కోల్ ఇండియాలో కానీ ఉద్యోగం చేస్తూ ముందు ఒకళ్ళు దిగిపోయిన తర్వాత వాళ్ళకి CPRMS కార్డు ఇచ్చేది మెడికల్ స్కీము బయట ట్రీట్మెంట్ కోసం. కానీ ఇప్పుడు అట్లా వద్దు అని చెప్పేసి యూనియన్లు కోరినాయి. ఎందుకంటే ఇద్దరు దిగిపోయిన తర్వాతనే మెడికల్ స్కీము వర్తింప చేయాలి. మెడికల్ కార్డ్ స్మార్ట్ కార్డులు ఇద్దరికి కూడా ఇద్దరు దిగిపోయిన తర్వాత, అంటే ఒకళ్ళు ముందు దిగిపోవచ్చు, ఇంకొకళ్ళు తర్వాత దిగిపోవచ్చు. అంటే ముందు దిగిపోయిన వాళ్ళకి స్మార్ట్ కార్డు ఇవ్వకుండా ఏదైతే పనిచేస్తున్న వాళ్ళ పేరు మీదనే డిపెండెంట్గా కంపెనీ వైద్యం అందించే పద్ధతిలో ఆ సౌకర్యం కంటిన్యూ చేయాలని ఇద్దరు దిగిపోయిన తర్వాతనే ఇద్దరికి కూడా స్మార్ట్ కార్డులు ఇచ్చేసి ఆ పద్ధతిలో మెడికల్ స్కీమ్ కింద అప్పటి నుంచి వాళ్ళకు వర్తింపజేయాలని చెప్పేసి కూడా అగ్రిమెంట్ చేయడం జరిగింది. ఇది కూడా కార్మికులకు ప్రయోజనకరంగా ఉంటుందనేది అర్థం చేసుకోవాలి. అట్లాగే ఈ యొక్క ఫండ్ ఏదైతే ఇప్పుడు మెడికల్ స్కీమ్ కోసం 40,000 కార్మికుడి దగ్గర కంపెనీ ఇచ్చేది 18,000, 58,000 ఏదైతే ఉందో అది ఈ మొత్తం ఫండింగ్ కోల్ ఇండియాలో చూస్తే 2031 వరకు ఈ ఫండ్ మొత్తం అయిపోయే పరిస్థితి మొత్తం కూడా, అంటే ఇప్పుడు కార్మికులకు దిగిపోయిన కార్మికులకు అయ్యే ఖర్చులు కావచ్చు ఇవన్నీ మొత్తం బేరీజ్ వేసుకొని మొత్తం సమీక్ష చేస్తే 2031 వరకు ఆ ఫండ్ అయిపోయే పరిస్థితికి వస్తూ ఉంది. కానీ ఈ ఫండ్ అయిపోతే తర్వాత పరిస్థితి ఏంటి? అందుకనే దీని మీద సమీక్ష చేయాలి. ఈ ఫండ్ ఎక్కువ పెంచడానికి మేనేజ్మెంట్ తప్పకుండా తన యొక్క వాటాను పెంచాలని చెప్పేసి యూనియన్లు కోరిన తర్వాత దీన్ని తప్పకుండా ఆలోచిద్దామని చెప్పేసి దానికి సపరేట్గా మళ్ళీ 3వ తారీఖు నాడు ఈ నెల వచ్చే ఫిబ్రవరి 3వ తారీఖు నాడు మళ్ళీ ఒక సమావేశం పెట్టుకొని ఈ ఫండ్ని ఏదైతే కంపెనీ ఇవ్వాల్సినటువంటి
ఫండ్ని ఇంకా పెంచడం కోసం ఆ కమిటీ సమావేశంలో సిఐటి తరఫున డిడి రామానందన్ గారు పాల్గొనబోతా ఉన్నారు. దాన్ని ఫండ్ అంటే ఈ యొక్క గతంలో పెన్షన్ ఫండ్ లెక్క ఖాళీ కావటం అనేది కాకుండా దివాలా తీయటం కాకుండా ఇప్పుడు మనం ఈ యొక్క ఫండ్ను కూడా మెడికల్ స్కీమ్ మంచిగా నడవడానికి కోసం ఫండ్ను కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉన్నదనేది చర్చించిన తర్వాత 3వ తారీఖు సమావేశం నెక్స్ట్ ఫిబ్రవరిలో చర్చించబోతా ఉన్నారు. దాన్ని ఆ పద్ధతిలో మనం ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే బిల్స్, ఇప్పుడు మెడికల్ బిల్స్ రియంబర్స్మెంట్ కావచ్చు, మిగతా రిఫరల్ చేసినప్పుడు అర్జెంట్ పని మీద ఏదన్నా సీరియస్ జబ్బులు వచ్చినప్పుడు ఆ కార్మికుడు ఖర్చు పెట్టి దీపని కార్మికుడు హాస్పిటల్లో డబ్బులు ఖర్చు కట్టాల్సి వచ్చినప్పుడు వాటిని రియంబర్స్మెంట్ చేసుకునేటప్పుడు చాలా నెలలు సంవత్సరాలు కూడా ఆలస్యం అవుతా ఉంది. దీనివల్ల కార్మికులు వైద్యం కోసం పెట్టిన ఖర్చులు కంపెనీ వెంటనే ఇవ్వకపోవడం వల్ల కూడా ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి చర్చించడం జరిగింది. దాని మీద 45 రోజులలో ఆ సెటిల్మెంట్ చేయాలని చెప్పేసి కూడా మేనేజ్మెంట్ మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. దాని సూత్రప్రాయంగా మేనేజ్మెంట్ అంగీకరించినటువంటి అంశాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ యొక్క అగ్రిమెంట్ 25,000 ప్లస్ 25,000 స్కీమ్ని సింగరేణిలో కూడా అమలు చేయాలి. గతంలో అసలు సింగరేణిలో అసలు మెడికల్ రియంబర్స్మెంట్ని చైన్ అగ్రిమెంట్ని అమలు చేయలేదు. ఈసారైనా తప్పకుండా అమలు చేయాలని చెప్పేసి సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా కోరుతా ఉన్నాం. అట్లాగే మిగతా సింగరేణిలో సపరేట్ ట్రస్ట్ బోర్డు ఉంది కాబట్టి ఇక్కడ హాస్పిటల్కి పోతే కొన్ని హాస్పిటల్స్ ఎన్పానల్డ్ పేరుకి లిస్టులో ఉంటున్నాయి తప్ప మేము ట్రీట్మెంట్ చేయమని చెప్పేసి ఇబ్బంది పెడతా ఉన్నారు. అట్లాగే మా కంపెనీ డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి మీరు ఇక్కడ ట్రీట్మెంట్ చేయమని చెప్పేసి రిజెక్ట్ చేయడం వల్ల చాలామంది కార్మికులు దిగిపోయిన వాళ్ళు మెడికల్ స్కీమ్ ఉపయోగపడకుండా ఇబ్బంది పడతా ఉన్నట్టు పరిస్థితి ఉంది. దీన్ని కూడా ఇక్కడ ట్రస్ట్ బోర్డులో ఇక్కడ ఏంటంటే సింగరేణిలో పరిస్థితి, కోల్ ఇండియాలోనూ 5 సంఘాలు ఉంటున్నాయి ట్రస్ట్ బోర్డులో, కానీ సింగరేణిలో మాత్రం ఒక్క గిరిజన సంఘంతోనే పెట్టుకోవడం వల్ల ఇక్కడ ఇబ్బంది ఏర్పడతా ఉంది. అంటే సింగరేణిలో కూడా ఎక్కడైతే కోల్ ఇండియాలో అగ్రిమెంట్ చేసిన దాన్ని సింగరేణిలో తూచా తప్పకుండా అమలు చేయాలి. 25,000 ప్లస్ 25,000 మెడికల్ స్కీమ్ నెట్టి పరిస్థితిలో దీన్ని గతంలో ఇంప్లిమెంట్ చేయకుండా ఉండే పద్ధతిలో కాకుండా ఈసారి తప్పకుండా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి అక్కడ కూడా చర్చ జరిగింది. తప్పకుండా మేనేజ్మెంట్ ఒప్పుకున్నది. కాబట్టి సింగరేణి మేనేజ్మెంట్ కూడా దీన్ని ఈసారి అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కాబట్టి సింగరేణి కార్మికులు ఇంకా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ యొక్క మెడికల్ కార్డు వచ్చినా కూడా ఉపయోగపడకుండా అదే నిమ్స్ రేట్లు ఎప్పుడో పాత రేట్లు డిసైడ్ చేసి అవే ఇస్తున్నాను అంటున్నారు. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు కార్మికుల్ని విపరీతంగా ఈ దోపిడీ చేస్తున్నట్టు పరిస్థితి. చిన్న వాటికి కూడా విపరీతమైన ఖర్చులు లక్షలు ఖర్చు మొత్తం స్కీమ్లో ఉన్న డబ్బులు మొత్తం లాగేస్తూ ఉన్నారు. కార్మికుల జేబుల నుంచి కూడా కట్టించుకుంటా ఉన్నారు. ఇది కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. కాబట్టి దీన్ని కూడా అసలు మెడికల్ బిల్స్ మీద ఎవరైతే దిగిపోయిన కార్మికుడు ట్రీట్మెంట్ తీసుకున్నాక అతను కానీ అతని డిపెండెంట్లు కానీ ఎవరైనా సంతకం పెడితేనే ఆ బిల్లు యాక్సెప్ట్ చేసే పద్ధతిలో ఇట్లాంటి అనేక మార్పులు చేయాలని ఎన్పానల్ లిస్టులో ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్నీ కూడా తప్పకుండా ప్రతి కార్మికుడికి వైద్య సౌకర్యం కల్పించాలి. ఇవన్నీ అంశాలు కూడా సింగరేణిలో చర్చించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రేపు ట్రస్ట్ బోర్డులో ఈ అన్ని అంశాలన్నీ జేబీసీసీలో సబ్ కమిటీలో సిపిఆర్ఎంఎస్ కమిటీలో జరిగిన అంశాలన్నీ ఇక్కడ చర్చించాలి తూచా తప్పకుండా అమలు చేయడంతో పాటు ఇక్కడ అనేక ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. మెడికల్ స్కీమ్లో కార్మికులు కార్డు తీసుకొని అనేక ఇబ్బంది వాటన్నిటిని కూడా పరిష్కరించాలని చెప్పేసి సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా సింగరేణి మేనేజ్మెంట్కి విజ్ఞప్తి చేస్తాం.